కడుపుతో ఉన్న కూతురు ఎక్కడుంటే కన్న తల్లి మనసు అక్కడుంటుంది. నిజమే కదా! మా అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా నన్ను కొన్ని విషయాలు అడుగుతూ ఉంటుంది. ఏమిటంటే, అమ్మ కడుపులో బిడ్డ మంచిగా తిరుగుతుందా అని అడుగుతూ ఉంటుంది. తిరుగుతుందమ్మా అని చెప్తూ ఉంటాను. నువ్వు ప్రొద్దుంది సాయంత్రం, సాయంత్రం ప్రొద్దున అలా తినకో, వేడివేడిగా త్వరగా అన్నం తినేయమ్మని చెప్తూ ఉంటుంది. ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కువగా మజ్జిగ తాగుతూ ఉండమ్మని చెప్తూ ఉంటుంది. అలాగే వంకాయ, గోంగూర తినకమ్మా, నువ్వు ఒక్కదానివి ఉంటున్నావు అక్కడ, ఎలా ఉంటున్నావో ఏమిటో, ఎవరు తోడు లేకుండా. అల్లుడేమో డ్యూటీకి వెళ్ళిపోతాడు అనైతే ప్రతిసారి బాధపడుతూ ఉంటుంది. లేకపోతే ఇంటికొచ్చేయమ్మా, మేమందరం ఉంటాం కదా ఇక్కడ అని చెప్తూ ఉంటుంది. నేనేమో నా కూతురు స్కూల్ పోతుందని నా కూతురి కోసం ఆలోచిస్తున్నా. మా అమ్మేమో కడుపుతో ఉన్న కూతురు ఒంటరిగా ఉంటుంది. టైం టు టైం తింటుందో లేదో, పనులన్నీ ఎలా చేసుకుంటుందో లేదో, పాపని ఎలా చూసుకుంటుందో, ఇబ్బంది పడుతుందో ఏమిటని మా అమ్మ ఆలోచిస్తుంది. ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయంటే, మనము తల్లి అయినాకే ఒక తల్లి బాధ తెలుస్తుంది. మా అమ్మ ఎంత ఆలోచిస్తుందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది తల్లినయ్యాక.